హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే కానిస్టేబుల్కి సంబంధించి జీతభత్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా కానిస్టేబుల్ జీతం ఎంతో బేసిక్ పే ఎంత ఉంటుంది, దానికి ఇంకా అదనంగా సంవత్సరానికి ఎన్ని ఇంక్రిమెంట్స్ వస్తాయి, అదే కాకుండా ఒక బేసిక్ పేతో పాటు ఇచ్చేటటువంటి డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, అడిషనల్ హెచ్ఆర్ఏ, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో సిసిఏ, కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఏఎన్ఎస్ యాంటీ నక్సలిజం సర్వీస్ సంబంధించి, దాంతోపాటు జీతంలో కలవకుండా నెలకు టీఏ రూపంలో వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్ అలవెన్స్ ఏదైతుందో దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏది ఉందో అదొకటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఆల్రెడీ ఇప్పుడు దానికి సంబంధించిన కానిస్టేబుల్ జీతభత్యాలకు సంబంధించి రీసెంట్గా మార్చి మంత్కి సంబంధించి ఒక సిటీలో పనిచేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్గా పనిచేస్తున్నటువంటి సిటీ ఏఆర్గా పనిచేసిన పోలీస్ కానిస్టేబుల్ పే స్లిప్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా నా పే స్లిప్ తోటి మీకు వివరిద్దామని అనుకున్నప్పటికీ నేను డ్యూటీకి వచ్చి దగ్గర ఒక 12 years అవుతుంది కాబట్టి వద్దు, నాదైతే చాలా జీతభత్యాలు ఎక్కువగా ఉన్నది, మీకు అర్థవంతంగా ఉండడం కోసం ఒక 1 year బ్యాక్ లాస్ట్ నోటిఫికేషన్ ఏదైతుందో ఆ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత అతన్ని పే స్లిప్ తీసుకొని మీకు వివరించడం జరుగుతుంది. యాక్చువల్గా మీకు 16,400 రూపాయలు బేసిక్ పే ఉంటుంది, 16,400 రూపాయలు. కానీ ఇక్కడ మనకు 16,870 రూపాయలు కనిపిస్తుంది. అంటే మీకు 1 yearకు పెరిగేటటువంటి జీతం ఇంక్రిమెంట్ అంటాం, వాటిని ఇంక్రిమెంట్ అంటాం. ఆ ఇంక్రిమెంట్ అతనికి పెరిగింది కాబట్టి 16,870 రూపాయలు కనిపిస్తుంది. ఇంకా దానికి డిఏ అని అంటాం. ఈ డిఏ దాదాపు 4,500 చిల్లర కనిపిస్తుంది. అదేవిధంగా హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంటాం, ఇది కూడా 5,000 చిల్లర కనిపిస్తుంది. కొద్దిగా టౌన్ ప్రాంతాల్లో సిటీ క్యాడర్లో లేకపోతే అదే రంగారెడ్డి లాంటి జిల్లాలో పనిచేసే వాళ్ళకు అడిషనల్ హెచ్ఆర్ఏ అనేది కూడా ఉంటుంది. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ మనం ఎలాగో ఉద్యోగం చేసే సందర్భంలో బయట రూములు తీసుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాంతోపాటు అడిషనల్ హెచ్ఆర్ఏ అడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కూడా కొన్ని టౌన్లలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సిటీ కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది, సిటీ రంగారెడ్డి లాంటి జిల్లాలకు. ఇక సిసి అనేది ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది కేవలం హైదరాబాదు లాంటి జిల్లాల్లో, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో పరిమితమై ఉన్నట్టు అనిపిస్తుంది. నల్గొండ లాంటి జిల్లాల్లో ఏఎన్ఎస్ అని, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి, అంటే సపోజ్ నల్గొండ అనేది నక్సలిజం సర్వీస్ సంబంధించింది, నక్సలిజం ప్రభావిత ప్రాంతం కాబట్టి యాంటీ నక్సలిజం సర్వీస్ అని నల్గొండ జిల్లాలో పనిచేసే ప్రతి కానిస్టేబుల్కు ఏఎన్ఎస్ అనేది ఒక 2,500 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ సిటీలో పనిచేసే వాళ్ళకి మాత్రం 600 రూపాయలు కనిపిస్తుంది మనకు. ఇక కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అని మనం ఎప్పుడైతే యూనిఫామ్ వేసిన తర్వాత ఆ టోపీకి సంబంధించిన లోగోలు పక్కన ఆల్రెడీ మనకు ఇంకా చిన్న ఇతర ఆ కిట్కు సంబంధించిన ఏ అయితే ఉంటాయో ఆ మెటీరియల్ అంతా కూడా కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, అదొక 150 రూపీస్ ఇస్తారు మంత్లీ. అదేవిధంగా రిస్క్ అలవెన్స్, మన నౌకరు రిస్క్తో కూడుకున్నటువంటి నౌకరు కాబట్టి అన్ని వేళలా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, 24 hours సర్వీస్, దానికి ఒక 175 రూపాయలు మనకి ఇక్కడ ఆల్రెడీ పే స్లిప్లో కనిపిస్తుంది. ఇంకా అడిషనల్ హెచ్ఆర్ఏ అని చెప్పినాం కదా, ఇది ఎవరైతే హైదరాబాదు రంగారెడ్డి లాంటి జిల్లాలకు పరిమితమైనటువంటి అక్కడ పనిచేసేటటువంటి కానిస్టేబుల్స్ ఉంటారో వాళ్ళకు మాత్రం అడిషనల్ హెచ్ఆర్ఏ 8% మీకున్న బేసిక్ పే మీద 8%, దాదాపు 1,150 రూపాయలు అలా బేసిక్ పే మీద ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ యూనిఫామ్ అలవెన్స్ కనిపిస్తుంది 7,500 రూపాయలు, ఇది సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. మనం యూనిఫామ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి యూనిఫామ్ సర్వీస్ కాబట్టి దానికోసమని 7,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మార్చి నెలకు సంబంధించిన పే స్లిప్ కాబట్టి మార్చి నెలలో వీళ్ళకు ఈ యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వడం వల్ల ఇందులో ఇంక్లూడ్ అయింది. ఇక దాంతో కలుపుకొని ఇక్కడ దాదాపు ఎర్నింగ్స్ 36,303 రూపాయలు వాళ్ళ గ్రాస్ పే చూపిస్తుంది. అంటే 36 అంటే ఈ యూనిఫామ్ అలవెన్స్ ప్రతి నెల ఉండదు కాబట్టి అది ఒక 7,500 తీసేసి చూసుకోండి. దానికి తోడు ప్రతి నెల టీఏ అనేది ఒకటి ఉంటుంది, ఆ టీఏ మాత్రం 3,000 రూపాయలు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మనకు ఈ గ్రాస్ ఇక్కడ ఉన్నటువంటి గ్రాస్ శాలరీలో కనిపించదు, అది సపరేట్గా మనకు బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చేటటువంటి 29 నుంచి 30,000 రూపాయలతో పాటు ప్లస్ మీరు 3,000 చూసుకుంటే 3,000 4,000 చూసుకుంటే, అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఏపీఎస్పీ టీఎస్ఎస్పీ ఉద్యోగులకైతే 7,000 దాకా టీఏ రావడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో 2,900 2,500 టీఏ రావడం జరుగుతుంది సివిల్ కానిస్టేబుల్కు. ఇంకా కొన్ని వేరే ఉద్యోగస్తులకు 4,000 5,000 టీఏ రావడం జరుగుతుంది. కాబట్టి టీఏ అనేది సపరేటు. కాబట్టి ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి ఉద్యోగులని దృష్టిలో పెట్టుకొని, పోలీసు ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని చెప్పుకున్నప్పుడు మాత్రం ఈ 29,000తో పాటు ప్లస్ 3,000 అన్నప్పుడు 32,000 వరకు మీకు జీతం వస్తుందిగా చెప్పుకోవచ్చు, కొంతవరకు బాగుంటుంది. ఇది కానిస్టేబుల్ సంబంధించిన
ఏదైతే గ్రాస్ శాలరీ సంబంధించిన వివరాలు, ఈ విధంగా మీ శాలరీ సంబంధించిన ఎర్నింగ్స్ ఉన్నాయి. ఇంకా మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. దీంతో ఇంకొకటి చిన్న విషయం మర్చిపోవడం జరిగింది. మీకు సంవత్సరం స్టార్టింగ్లో మీ జీతంలో సగం సరెండర్స్ అని, అదేవిధంగా సంవత్సరం ఎండింగ్లో కూడా మీ జీతంలో సగం సరెండర్స్ అని 15,000 అంటే ఇక్కడ ఉదాహరణ 30,000 తీసుకున్నప్పుడు సంవత్సరం ప్రారంభంలో 15,000, సంవత్సరం చివరిలో కూడా మరో 15,000 మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈఎల్కి సంబంధించిన ఎర్నింగ్స్ అని, ఇంకా ఇవే కాకుండా అనేక డబ్బులు మధ్య కాలంలో రావడం జరుగుతుంది. ఏదేమైనా ఆర్థికంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పోలీసు ఉద్యోగాలు పనిచేసేటటువంటి వ్యక్తి జూనియర్ అసిస్టెంట్తో పోల్చినప్పుడు ఇక్కడ సాలరీస్ విషయంలో ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కన్నా ఇంకా మిగతా పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరితో పోల్చినప్పుడు పోలీసు ఉద్యోగంలో పనిచేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్కి మాత్రం వచ్చే జీతాల సంఖ్య కావచ్చు, లేకపోతే అలవెన్స్ సంఖ్య కావచ్చు, అది ఎక్కువగా ఉంటుంది. ఇది అండి కానిస్టేబుల్ సంబంధించిన సాలరీ సమాచారం. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు వీడియోలను ఇంకా మిగతా వీడియోలను చూసే ప్రయత్నం